రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి గత మనం 45 డేస్గా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. వివిధ శాఖాపరంగా మరి వెల్ఫేర్ వింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన శాఖ కూడా నిన్నటి రోజు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు 2వ రోజు మానవ హారము మరి మెదక్ పట్టణంలో రామదాస్ చౌరస్తాలో సిటీ సెంటర్లో మానవ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మానవహారం యొక్క ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు రద్దు చేసుకోవాలి, బాల్య వివాహాలు బ్రతుకుకు ఆగం అన్న స్లోగన్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్లోగన్ ఇచ్చింది, బాల్య వివాహం బతుకు ఆగం. మరి దీని గురించేసి 18 సంవత్సరాల కన్నా ముందు పెళ్లి వద్దు, మరి దానికి మా అందరం కూడా సమాజం మొత్తం కూడా బాధ్యత తీసుకోవాలి. పిల్లలకు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలకు లోపుగా పెళ్లి చేయకూడదు. ఇప్పుడు మనం ఒక స్కీమ్స్ పెడతా ఉన్నాము. ప్రతి రాష్ట్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వం బాలల సంక్షేమం కోసం మరి మహిళా సంక్షేమం కోసం ఎన్నో స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎన్నో చట్టాలు చేయడం జరుగుతుంది. ఆ చట్టాల పట్ల మనకు గౌరవం ఉండాలి, మనం చేసుకున్న చట్టం పట్ల మనము గౌరవించాలి. ఆ చట్టాలతోటి మీకు హక్కులు కూడా సంక్రమిస్తాయి. ఆ బాలల కోసం వచ్చే హక్కులు కూడా వాళ్ళు పొందే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు లబ్ధి పొందే విధంగా మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వెలగాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి భారతదేశంలో మొత్తం సంపద కన్నా ఎన్నో సంపదలు ఉన్నవి. మానవ సంపద అత్యంతగా ఉన్నది. మన మానవ సంపద అత్యంత ప్రపంచంలోనే మన సంపద ఎక్కువగా ఉంది. పాస్టర్స్, మౌలీస్, మధ్యన బాలే పాస్టర్స్, మౌలీస్, అదేవిధంగా పంతులు మధ్య నిలిచేవాళ్ళు కూడా చాలా సంతోషం. మన సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాను. 18 సంవత్సరాల లోపు బాలికలకు 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం జరగకుండా కృషి చేస్తాను. బాల్య వివాహం చట్ట విరుద్ధమని మరియు దాని వల్ల కలిగే హానులకు ఇతరులకు తెలియజేస్తాను. నా కుటుంబం స్నేహితులు సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు జాగ్రత్తగా ఉంటాను. రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి నగేష్ సార్ గారికి, సుభాష్ అన్న గారికి, వెంకటస్వామి అన్న గారికి మరియు పోలీస్ సిబ్బంది అందరికీ, బ్రాహ్మణోత్తములకు, పాస్టర్ గారికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి విచ్చేసినటువంటి సోదరి మనులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి అధికారులందరికీ, విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా ఈ యొక్క అందుకోసం మనం కూడా పిల్లలకి బాల్య వివాహాలు చేయొద్దు. ఒకవేళ పిల్లలు చదువుకోకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ తప్పకుండా ఉంటుంది, ఏదో ఒక రంగంలో. అది కనిపెట్టి చూడాల్సిన బాధ్యత మనందరిది, పేరెంట్స్ది. ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు అందులోనే విజయాన్ని సాధిస్తారు. అది గమనించాల్సిన బాధ్యత మనది, ముఖ్యంగా ఉపాధ్యాయులకు కూడా. వాళ్ళు ఏ రంగంలో ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళకి అందులోనే ట్రైనింగ్ ఇవ్వండి. ఈరోజు ఇక్కడ కూడా కొంతమంది పిల్లలకి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి, అథ్లెటిక్లో వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మనం బహుమతులు ఇచ్చుకుంటున్నాం. అంటే వాళ్ళు ఇంతమందిలో ఇలా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఒక అద్భుతమైన ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఆ దిశగా అందరూ ఆలోచించాలి. ఓన్లీ రైట్ హ్యాండ్ పైకి లేపడతారు. ఆల్ వెరీ గుడ్. హ్యాండ్ కూడా ఓపెన్ చేసి దాంట్లో స్వేచ్ఛగా ఇవ్వాలి. వెరీ నైస్. ప్రాంతము తెలంగాణ, అందులో అత్యంత సౌందర్యమైన ప్రాంతము మెదక్ జిల్లా. అందులో ఇప్పుడు రామదాస్ చౌరస్తా ప్రపంచంలోనే మరింత మాస్టర్స్కి, మౌలికి, అంగన్వాడీ టీచర్స్కి, ముఖ్యంగా ఆర్టీఓస్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, భరోసా వారికి